ఒడిశాలో బహనాగ్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. 1000 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఒడిశా రైలు ప్రమాదంలో తెలుగు వాళ్లు కూడా మృతి చెందడంతో పాటు గాయపడినట్లు సమాచారం అందుతోంది. ముగ్గురు ఐఏఎస్ల బృందాన్ని ఏపీ ప్రభుత్వం సంఘటనా స్థలానికి పంపించింది. మరోవైపు ఒడిశా నుంచి విశాఖ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లు రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాము అందిస్తారు. సాలిమారు దగ్గర నిన్న రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సుమారుగా 250 మందికి పైగా మరణించారు. 1000 మందికి పైగా గాయపడినట్టు కూడా సమాచారం ఉంటుంది. దీంతో మొత్తం అంతా కూడా సాలిమారు ప్రాంతం అంతా కూడా శవాల దిబ్బగా మారింది. మొత్తం వందలాది మంది డాక్టర్లు మరోవైపు సుమారుగా 200కు పైగా ఏదైతే అంబులెన్స్ సంబంధించి కూడా చికిత్స జరుగుతుంది. ఒకవైపు బెంగాల్ ప్రభుత్వం, మరోవైపు ఒడిశా గవర్నమెంట్ కూడా క్షతగాతులకి ఎప్పటికప్పుడు కూడా వారికి వైద్యాన్ని అందిస్తూ కూడా వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. చనిపోయే వారిని అందరినీ కూడా పక్కనే ఉన్న హాస్పిటల్ తరలిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం మీద అది ఇక్కడి నుంచి అది కోరమండల్ ఎక్స్ప్రెస్ పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్ ఢీకొనడంతో మొత్తం సుమారుగా 15 బోగీలు సైడ్ అయిపోయి అందరూ 8 బోగీలు కూడా పడినట్టు తెలిసింది. అదే బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ మీద పడడంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ పై కూడా అదే ఉన్న బోగీలు ఢీకొనడంతో సుమారుగా 4 నుంచి 5 బోగీలు కూడా అవి కూడా బాల్తా పడినట్టు తెలిసింది. సుమారుగా ఈ ఘటనలో మొత్తం అంతా కలిపి కూడా 250 మంది కూడా ప్రయాణికులు మరణించినట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు, మరి కొంతమంది కూడా మరణించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒరిస్సా నుంచి విశాఖపట్నం మీదుగా ప్రయాణించే మొత్తం సుమారుగా 15 రైళ్లు రద్దు చేశారు. మరొక 18 ట్రైన్లు కూడా దారి మళ్లించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా విశాఖ రైల్వే స్టేషన్లో ఎక్కడికెక్కడే కూడా మొత్తం అంతా కూడా టోల్ ఫ్రీ నెంబర్లో ఆన్లైన్ నెంబర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం అధికారులంతా కూడా ఎక్కడికక్కడ రాత్రి నుంచి కూడా నిమగ్నమై ఉన్నారు. ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని దానికి సంబంధించి ఏ విధంగా తెలుసుకోవాలనే దానికి సంబంధించి కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా ప్రయాణాలకు సంబంధించి కూడా సమాచారం అంతా ఇస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం విశాఖ రైల్వే స్టేషన్లో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి క్షణం కూడా సమాచారం అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి కూడా దిగ్బంధం వ్యక్తం చేస్తారు. గాయపడిన వారికి నష్టపరిహారంతో చనిపోయిన వారికి సుమారుగా 10 లక్షలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖ రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్లు రద్దయ్యాయి, ఏ ట్రైన్లకు సంబంధించి కూడా తిరిగి కూడా వాటిని క్యాన్సిల్ చేశారనే సంబంధించి కూడా ఇప్పుడు ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి స్టేషన్ మేనేజర్ మేడం గారు, ఏ స్టేషన్లు ఎన్ని ట్రైన్లు రద్దయ్యాయి? ఈ రోజుకి ఒక 9 ట్రైన్లు రద్దయినాయండి. మన 16 ట్రైన్లు డైవర్ట్ అయినాయి. కానీ ఎప్పుడప్పుడు ఇస్తున్నారు, మ్యాక్సిమం డైవర్ట్ చేస్తున్నారు. క్యాన్సిలేషన్స్ ఎక్కువ లేవు. ఎందుకంటే ప్యాసింజర్స్కి వాళ్ళకి ధైర్యం నింపుతూ, కౌన్సిల్ చేస్తూ, ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇస్తూ, కావాల్సిన వాళ్ళకి రీఫండ్ ఇస్తూ అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేసాం. మన రీఫండ్ ఎంక్వైరీ హెల్ప్ లైను, వాళ్ళ ఫోన్లో వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వటము. సో మ్యాక్సిమం ట్రైన్స్ డైవర్టెడ్, లేట్ రన్నింగ్ ట్రైన్స్ కూడా అనౌన్స్మెంట్ ఇస్తూ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, ఏదైనా మిల్క్, వాటర్, బిస్కెట్స్, ప్లాట్ఫామ్ మీద ఆల్ ద స్టాఫ్స్ ఇన్వాల్వ్ అయ్యి గత అర్ధరాత్రి నుంచి పనిచేస్తున్నాం. అందరం కూడా ప్యాసింజర్స్ కోసమే ఎక్కడికక్కడ పారదర్శకంగా ధైర్యం నింపుతూ ఉన్నాం వాళ్ళకి. అంటే మన వైపు నుంచి ప్రయాణికులు ఎవరైనా గాయపడ్డారు, మరణించిన సమాచారం వచ్చింది? ఇంకా రాలేదండి, ఇన్ఫర్మేషన్ రాలేదు. మన వైపు తక్కువ ఉంటారు అనుకుంటున్నారు. అంటే మెడ్రాస్ టు హౌరా టు మెడ్రాస్ కోరమండల్ కదా, ఎక్కువ తమిళనాడు, బెంగాల్ వాళ్ళు గారు. మనకు రాలేదు. మనకు వచ్చిన ఫోన్ కాల్స్ మాత్రం ఎక్కువగా క్యాన్సిలేషన్స్, డైవర్ట్ గురించే వస్తున్నాయి. ఏ ట్రైన్స్ నడుస్తున్నాయి, ఎక్కడి నుంచి నడుస్తున్నాయి, ఎటువైపు నడుస్తున్నాయండి? అన్ని ట్రైన్లు టువర్డ్స్ హౌరా నుంచి చెన్నై వెళ్ళేవి అన్ని డైవర్ట్ అయ్యి వస్తున్నాయి. 24 hours ఉన్న ట్రైన్స్. క్యాన్సిలేషన్ ట్రైన్స్ మళ్ళీ లిస్టులో వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. మ్యాక్సిమం ఆన్లైన్ టికెట్స్ కదా, వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చి ట్రైన్స్ ఐడియా ఉంది, లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం వెళుతున్నాయి వాళ్ళకి. హౌరా టు చెన్నై వెళ్ళేవి, గౌహతి, బెంగళూరులు పైనుంచి వచ్చే ట్రైన్స్, త్రూ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ తక్కువ రద్దయినాయి. రద్దయిన ట్రైన్లు కూడా కొన్ని డైవర్ట్ చేశారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ప్రాపర్గా. అంటే ఇప్పుడు సాధారణ పరిస్థితి రావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం చెప్తున్నాం? మ్యాక్సిమం అయిపోతుంది ఈ రోజుతోటి. రేపటి వరకు చేస్తాం. మన విశాఖపట్నం వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాం. అందరికి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మిగతా క్యాన్సిల్ చేసుకొని ఆ టికెట్ల మీద వేరే ట్రైన్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కించి పంపిస్తున్నాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌన్సిల్ చేస్తూ ఇక్కడ మాత్రం విశాఖపట్నంలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ప్రతి కౌంటర్లో మనుషులు పెట్టాము, షిఫ్ట్ వైజ్ పెట్టాము. అందరికీ ప్రయాణికులు వేరే ట్రైన్లు ఎక్కించి పంపించేస్తున్నారా? అంటే వాళ్ళు అడిగిన ట్రైన్స్ వాళ్ళు డైవర్ట్ ట్రైన్స్, వాళ్ళ టికెట్ అలౌడ్ అకార్డింగ్ టు జర్నీని బట్టి ఆ టికెట్ని పెట్టి ఎన్ని అవర్స్ అలౌడ్ అనే దాన్ని బట్టి రీఫండ్ అడిగితే రీఫండ్ కూడా పక్కన కేంద్రం అలాట్ చేస్తాం. ప్రయాణించే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారా మేడం? ఇటు నుంచి ప్రయాణిస్తున్నాం. టువర్డ్స్ విశాఖపట్నం నుంచి
భువనేశ్వర్ నుంచి వచ్చే ట్రైన్స్ ఈ ట్రైన్స్ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే విశాఖపట్నం నుంచి ఇది విశాఖపట్నం నుంచి అంటే వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. వేరే ట్రైన్ ఎక్కాలనుకున్న వారికి కూడా ఖచ్చితంగా కూడా వేరే ట్రైన్ ఎక్కడ వారికి కూడా టికెట్ తెలుస్తుంది. ఎవరైతే పాసింజర్ ఉన్నారో పాసింజర్ అందరికీ కూడా ఇక్కడ ఏదైతే వేరే ట్రైన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ట్రైన్ ఏమైనా రద్దు అయ్యి వేరే ప్రాంతం వస్తుంది అనుకునే వారికి ఇక్కడే ఉండి వాళ్ళకి ట్రైన్ వచ్చేంత వరకు కూడా అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్టు కూడా రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రయాణికులందరికీ కూడా వారికి కావాల్సిన మందులు కానీ లేకపోతే ఏమైనా ఆహార పదార్థాలు కానీ అన్నిటి కూడా సదుపాయాలు కల్పిస్తున్నట్టు కూడా రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా ప్రతి ఒక్క అధికారి కూడా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి దానికి సంబంధించి ఏ ట్రైన్స్ దారి మళ్లించారు, ఏ ట్రైన్స్ రద్దయ్యాయి, ఎప్పటిలాగా ఇది తిరిగి రాకపోతున్న వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇస్తున్నట్టు కూడా రైల్వే అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ సంబంధించి క్యాన్సిలేషన్ ట్రైన్స్ మరోవైపు రద్దయ్యే మరోవైపు అంటే దారి మళ్ళీ ట్రైన్స్ వాటికి సంబంధించి కూడా సమాచారం కూడా ఇస్తున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం చూస్తే విశాఖ రైల్వే స్టేషన్లో కూడా ఒక విధంగా నిశ్శబ్ద వాతావరణం అయితే నెలకొంది. దీంతో ఎందుకంటే ఒరిస్సా వైపు నుంచి బెంగాల్ వైపు నుంచి వచ్చే ట్రైన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సుమారుగా 15 ట్రైన్లు రద్దయ్యాయి ఈ రోజు సంబంధించి. మరో రేపటికి సంబంధించి కూడా కొన్ని ట్రైన్లు కూడా రద్దయ్యాయి. దారి మళ్ళీ మరికొన్ని 18 ట్రైన్స్ కూడా దారి మళ్ళీ తెలుస్తుంది. మొత్తం చూస్తే ఈ పరిస్థితి అయితే మరొక ఈ సాయంత్రానికల్లా సద్దుమనగొచ్చు పరిస్థితి అంతా కొలికొచ్చే అవకాశం ఉందని కూడా రైల్వే అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తం చూస్తే నిజంగా ఒరిస్సాకు సంబంధించి కూడా ఇటువంటి ఘోర సంఘటన ఇప్పుడు కూడా ఎంత జరగలేదు. గతంలో జరిగిన సంఘటనలు చూస్తే నిజంగా ఇప్పుడు ఈ రోజు నిన్న ఒరిస్సాలో షాలిమార్ దగ్గర జరిగిన సంఘటన మాత్రం చాలా ఘోరమైన సంఘటన చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా 250 పైగా మృతుల సంఖ్య పేరు వచ్చింది. మరోవైపు కూడా 1000 మందికి పైగా గాయపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా కలిసివేసే సంఘటన ఎక్కడ చూస్తే ఒరిస్సాలోనే. అదైతే షాలిమార్ దగ్గర ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే శవాల దెబ్బగా మారిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ కూడా శవాలు అంటే హాస్పిటల్స్ ఖాళీ లేక శవాలు పక్కపక్కే వేసేసి కూడా పెట్టేశారు. ఎందుకంటే ఒకేసారిగా మృతులంతా సంఖ్య పెరగడంతో ఒక హాస్పిటల్ మొత్తం నిండిపోయాయి. అటువైపు బెంగాల్ గవర్నమెంట్ మరోవైపు ఒరిస్సా గవర్నమెంట్ కూడా మొత్తం మీద విపత్తుకు సంబంధించిన అధికారులంతా కూడా అక్కడే ఉన్నారు. మొత్తం డాక్టర్లు 100 మంది డాక్టర్లు మరోవైపు వందలాది కూడా అంబులెన్స్లు అన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడికక్కడ క్షతగాతులు కూడా అన్ని వైద్య సేవ అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి కూడా అప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వారికి సంబంధించిన బంధువులు కూడా పూర్తి సమాచారం ఇస్తున్నారు. సుమారుగా చనిపోయిన వారికి సంబంధించి పోస్ట్ మార్టం చేసి వీలైనంత తొందరగా కూడా బాడీలని ఆయా ప్రాంతాలకు అప్పగించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. మొత్తం మీద చూస్తే ఇటువైపు కోరమండల్ ఎక్స్ప్రెస్ కానీ అటువైపు మొత్తం మీద బెంగళూరు ఎక్స్ప్రెస్ కానీ రెండు ట్రైన్లు ఒకేసారి ప్రమాదానికి గురడానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి దానికి సంబంధించి కూడా ఆ రైల్వే అధికారులు కూడా ఇప్పటికే ఒక కమిటీ వేశారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అసలు ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది దానికి సంబంధించి ఒక కమిటీని వేసి దానికి సంబంధించి కూడా ప్రమాదానికి గల కారణాలు కూడా వీలైనంత తొందరగా కూడా బయటకు తీసుకొస్తాం. ఎవరైనా సాంకేతిక పరమైన ఎవరైనా తప్పులు ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తాం. లేని పక్షంలో మాత్రం ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని వీళ్ళంత తొందరగా కూడా ట్రాక్లన్నింటి కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాక్లు పడిపోయిన బోగిలన్నింటి కూడా ఎక్కడికక్కడే తొలగించి తిరిగి సాధారణ ప్రయాణం జరిగేలా ప్రయాణికులందరికీ ఇబ్బంది లేకుండా జరిగేలా కూడా ప్రయాణికులకి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్టు కూడా ఒరిస్సా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రి అక్కడే స్థలంలో ఉండి క్షణం కూడా మొత్తం అన్నింటికి కూడా సంబంధించి కూడా అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. క్షతగారులకు మెరుగైన వైద్యం అందించాలి. బాధితులు అందరినీ ఆదుకోవాలి. కుటుంబాలకు సంబంధించిన ఎవరు ఫోన్ చేసినంత సమాచారం ఇవ్వాలి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి ఓపికతో సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా ఒరిస్సా ముఖ్యమంత్రి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. చుట్టుపక్కల ఎవడో హాస్పిటల్ లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడికక్కడే కూడా ఒకవైపు అంబులెన్స్లో మరోవైపు బాగా గాయపడిన వారిని హెలికాప్టర్లో కూడా తరలిస్తున్నట్టు కూడా నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తే షాలిమార్లో ఈరోజు జరిగిన సంఘటన నిజంగా హృదయ విదారకం అని చెప్పవచ్చు. ప్రయాణికులు మరోవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు కూడా గాయాలయ్యి కొంతమంది మృతులు కూడా ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూస్తే విశాఖపట్నం మీదకి వెళ్ళే ట్రైన్స్ 15 రద్దయ్యాయి. మరో 18 ట్రైన్స్ కూడా దారి మళ్లించి వస్తున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికల్లా పరిస్థితి చక్కదిద్దే అవకాశం ఉంది. ఇంచుమించుగా అర్ధరాత్రి కల్లా కూడా సాధారణ పరిస్థితి రావచ్చని కూడా విశాఖపట్నంలో ఉన్న అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో శివశంకర్తో రాము, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.